ఇంత బిజీగా ఉంటారు మీరు పాలిటిక్స్లో, మరి ఏమైనా మూవీస్ అవి చూస్తూ ఉంటారా? ఏ మూవీ రిలీజ్ అయినా కూడా నేను అంటే నాకున్న అలవాటు ఒకటే ఒక చెడు అలవాటు, ఏ మూవీ రిలీజ్ అయినా ఫస్ట్ డే సెకండ్ షో వెళ్తాను థియేటర్కి. 100%. మరి గుర్తుపట్టరా? ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజలతో వెళ్ళి సినిమా చూడడానికి నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, నాకు కూడా మా మదర్ మా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళతో నేను కూడా మూవీస్కి వెళ్తాను. అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఏదో ఒక నచ్చిన మూవీ ఒక 10-15 మినిట్స్ అది చూస్తూ పడుకుంటాను. సో దట్ ఏంటంటే స్లీప్లో ఈ అన్నెసరీ థాట్స్ కానీ ఇవి కానీ ఈ ప్రెషర్స్ కానీ అవన్నీ ఏం బిల్డ్ కాకుండా, అంటే బేసిక్గా బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ని కాబట్టి ఆ డిస్ట్రాక్షన్ లేక మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే అన్నెసరీ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి అవి కొంచెం ప్రిఫర్. ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఎప్పుడైనా డాక్టర్గా సర్వ్ చేసే? లేదండి, అంటే డాక్టర్ ప్రొఫెషన్ అనేది మనము ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే కొత్త డ్రగ్స్ కానీ కొత్త కొత్త డిజీజెస్ వస్తాయి, అసొంటివి మనం అప్గ్రేడ్ చేసుకోకుండా మనం వెళ్ళి ప్రజలకి సేవ చేయాలని మనం ప్రయత్నం చేస్తే మన వల్ల ప్రజలకి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో నార్మల్గా ఒక నార్మల్ విద్యార్థి లేదా నార్మల్ స్టూడెంట్ ఏ లైఫ్ అయితే బతుకుతాడు, ఈ రోజు అది కూడా అది ఎమ్మెల్సీ అయినా నేను అదే లైఫ్ జీవిస్తా. ఇప్పటికి కూడా నేను నా గన్మెన్లు ఉన్న ఏదున్నా అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోతా, అదే జ్యూస్ సెంటర్ పోతా, అక్కడనే వాటర్ మెలన్ తింటా, అక్కడనే ఏది కావాలని తింటా. ఏది ఎమ్మెల్సీ అయినా నేను పెద్ద హోటల్కి పోవాలి, పెద్ద దగ్గర తినాలనేది ఏది ఉండదు. పెద్దల సభ అంటే ఆ రకమైన హుందాతనాన్ని మనము క్యారీ చేయాలి. వీ షుడెంట్ మనం మాట్లాడే తీరు కానీ, మనం పెద్దల్ని గౌరవించేది కానీ, మనం మాట్లాడే అంశాలు కానీ, మనం ప్రస్తావించే అంశాలు కానీ ఆ సభకి గౌరవాన్ని తెచ్చే విధంగా ఉండాలి తప్ప ఇట్ డజంట్ మీన్ పెద్దల సవాలంటే వైట్ అండ్ వైట్ వేసుకొని వైట్ షూ వేసుకొని పెద్ద మనిషి వైట్ షర్ట్ వేసుకుంటా కానీ జీన్స్ కూడా వేసుకుంటా కదా. పొలిటికల్గా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రెషర్స్ మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. సో స్ట్రెస్ లేదనుకోండి, ఆ స్ట్రెస్ మనకి రిలీఫ్ కాకపోతే దాన్ని తీసుకొచ్చి మనం ఎక్కడో ఒకరి పైన రుద్దాల్సి వస్తుంది. ఫ్యామిలీ పైన రుద్దితే ఇంట్లో ఇబ్బంది పడతారు, ప్రజల పైన రుద్దితే వీడు అగ్రెసివ్ కోపం ఎక్కువ అని అంటారు, మీడియాతోటి మనం మాట్లాడినప్పుడు అదే చూస్తే యాటిట్యూడ్ అని అంటారు. సో అవన్నిటిని తట్టుకోవాలి, అవన్నీ బయటికి రావద్దంటే 100% ఆ రిలాక్సేషన్ అవసరము. దానికి 100% ఆ రకంగానే వెళ్ళి ఆ రకంగా టైం కూడా స్పెండ్ చేస్తాను. 22కి వెళ్ళి 25 ఇయర్స్ వరకు ఏదైతే సంబంధించి అందరు కూడా పిక్నిక్లు పోయే ఏజ్లో నేను పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నా. 88 కేసులు. అదే టూర్కి ఇతర దేశాలకి పోయే సమయంలో ఆడపోయి ఇతర దేశాల్లో పోయి ఇంటర్నేషనల్ ట్రిపుల్ చేయాల్సిన సమయంలో చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు చుట్టూ తిరిగిన. ఇది కూడా అండి, మామూలు వాళ్ళు వెళ్ళగలరా చెప్పండి? అదే జైలుకి గొప్ప గొప్ప వాళ్ళు, మహాత్మా గాంధీ కానీ వాళ్ళందరూ జైలు. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందని అంటే, ఒకప్పుడు మీరు ఆ పరిస్థితి ఉండే, కాకపోతే తప్పు చేయకుండా ఏం చేయకుండా ఏదైతే ప్రజల సమస్యల పైన కొట్లాడితే కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి గత 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలోనే చూసినాం. ఇప్పటికీ ఆ కేసులతో తంటలు పడుతుంటారు. కూడా ఈ రోజు కూడా వారానికి 3 రోజులు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. జనరల్ గా పీపుల్ కి ఒక పర్సెప్షన్ ఉంటది, ఏంటి అంటే ఓకే పొలిటికల్ లీడర్స్ ఇవన్నీ ఎదుర్కోరు, ఇవంతా వెళ్ళరు, అక్కడ సెటిల్ అయిపోతాయి. పొలిటికల్ లీడర్స్ కి ఉన్నంత కష్టమైన లైఫ్ ఎవరికి ఉండదు. మీరు చూస్ చేసుకున్నారు ఇది కాబట్టి ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇష్టంతో మనం వచ్చినాం, అదే చెప్పినా కదా, అవుట్ ఆఫ్ ప్యాషన్ నేను వచ్చినా కాబట్టి ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్.